రావుల శేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వసంతాల సందర్భంగా గౌరవార్థంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ సమస్యలు పరిష్కరించాలని, భూ పంపిణీ కొనసాగించాలని, పేదల అనుభవం ఉన్నటువంటి సాగు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అసైన్ చట్ట సవరణ వింపజేయాలని చెప్పేసి, అసైన్మెంట్ కమిటీలను పునరుద్ధరణ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు భూ సమస్యలపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 36 లక్షల ఎకరాల భూములు, అసైన్డ్ భూములు పేదల చేతుల్లో ఉన్నప్పటికీ ఈరోజు 36 లక్షల ఎకరాల భూముల్లో టోటల్గా దాదాపు 15 లక్షల ఎకరాల భూములు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి. వాటిని కూడా తిరిగి ప్రభుత్వం తీసుకొని పేదలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల అక్టోబర్ 10వ తేదీన అసైన్ ల్యాండ్ చట్ట సవరణను ఏదైతే 9/77 చట్ట సవరణ చేసి ఈరోజు పేదల దగ్గర ఉన్నటువంటి భూములను 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు 99 సంవత్సరాలు లీజుకి ఇస్తే పేదలు పెద్దవాళ్ళు అవుతారని, ఉత్పత్తి సాధకాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి, పేదరికమే లేకుండా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది పూర్తిగా ఒట్టి మాయని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములు ఏ విధంగా కాజేయాలో ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప పేదలకు న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పేసి, అదేవిధంగా భూ పంపిణీ పూర్తిగా 2011, 2012 సంవత్సరం నుంచి పూర్తిగా ఆగిపోయింది. చంద్రబాబు గారు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా ఏ ఒక్క పేదవానికి సెంటు ఇంటి స్థలం కూడా ఇవ్వలేకపోగా భూ పంపిణీ పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. భూ పంపిణీ కొనసాగించకపోతే, అసైన్మెంట్ కమిటీలను తక్షణం పునరుద్ధరణ చేయకపోతే, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో పేదల చేతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాగులు ఉన్నటువంటి భూములకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, భూ పోరాటాలు చేసి పేదలకు పంచామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ పేదల సమస్యల మీద ఈ రోజున సదస్సు జరుపుతున్నాం. ముఖ్యంగా దాదాపుగా 1970 సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భూ ఆక్రమణ ఉద్యమాలు నిర్వహిస్తూ పేదలకు లక్షలాది ఎకరాలు పంచినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఉంది. కానీ పేదలకు భూములు ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటికీ ప్రభుత్వాల ద్వారా పేదలకు భూములు పంచినటువంటి చరిత్ర ఎక్కడ కనిపిస్తున్నా. ఇప్పటికైనా పేదలకు భూములు పంచాలా, పేదలే ప్రత్యక్షంగా భూ ఆక్రమణల ద్వారా సాగులేకు తెచ్చుకున్న భూములకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రణాళికలోను, ఆ తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం ఇస్తాం, అలాగే ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆయన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకు ఆ ఇళ్ల స్థలాల సమస్యని ఊసే ఎత్తటంలా. కాబట్టి ఈ దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన ఈ దేశంలో వ్యవసాయ సంపదే ప్రధానమైనటువంటి సంపదగా ఉన్నటువంటి ఈ దేశంలో వ్యవసాయం డెవలప్ కావాలంటే వ్యవసాయంలో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులకి ప్రతి ఒక్కరు కూడా భూమి దక్కినప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది, ఈ దేశంలో పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పేదవాళ్ళకి భూమి దక్కే విధంగా చేయాలా, పేదల సాగున్న భూములకు పట్టాలు ఇవ్వాలా, అలాగే పేదల ఆక్రమణలో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాలా, అలాగే అర్హత కలిగిన ప్రతి పేదవానికి భూములు ఇవ్వాలా, స్థలాలు ఇవ్వాలా, ఈ గృహ నిర్మాణానికి ఆర్థిక సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వాన్ని పేదలకు ఈ సౌకర్యాలు కల్పించకపోతే వ్యవసాయ కార్మిక సంఘం పెద్ద ఎత్తున ప్రత్యక్ష ఆక్రమణ ఉద్యమాలకు దిగి సాధించుకు తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు DVVS వర్మ, దారిదీపం పత్రిక సంపాదకుడిని. రాష్ట్ర వ్యాప్తంగా భూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల భూ సమస్యలు, అంటే మిగులు భూముల సమస్య, కౌలుదారుల సమస్య, అటవీ బంజరుల సమస్య, అలాగే ఇప్పుడు కొత్తగా మనకి భూ సేకరణ చేస్తున్నటువంటి సమస్య, వీటన్నిటి మీద చర్చించడానికి ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేశారు. దాంట్లో నన్ను ప్రధాన వక్తగా పిలిచి మాట్లాడమని కోరారు. ఆ మేరకు రావడం జరిగింది. ఇవాళ సమస్య ఉన్న భూములకి పంపిణీ చేయడానికి బదులు పేదలకు ఉన్న భూములు కూడా తీసేసుకునే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పరిపాలన ఎలా ఉందంటే వచ్చిన కాడ నుంచి భూసేకరణ మీద ఉన్నాడు ఆయన. అలాగే మరోపక్క రియల్ ఎస్టేట్ వాడు భూసేకరణ మీద ఉన్నారు. అసలు వ్యవసాయానికి భూమి లేకుండా పోతా ఉంది, పేదవాడికి భూమి లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని సదస్సులో మనం భావించడం జరిగింది. అందుకని ఈ ప్రత్యక్ష పోరాటంకి పిలుపు ఇస్తామని రాష్ట్ర నాయకులు చెప్పారు. అందుకని భూ పోరాటం అనేది నిరంతరం కొనసాగుతున్నటువంటిది, ఈ కొనసాగించాలని. నేను అదనంగా చెప్పింది ఏంటంటే భూమి సమస్యతో పాటు దేశంలో సంపద కేంద్రీకరణ జరిగిపోయింది. భూ సమస్య
తో పాటు ఆ సమస్యలు కూడా తీసుకోకపోతే పేదలకు సంక్షేమం మనం అందించలేం. ఎందుకంటే దేశంలో 100కి 10 మంది దగ్గర 80% సంపద ఉంది. ఆ సంపద కేంద్రీకరణ వల్లే పేదరికం ఉంది. కానీ ఆ సంపదని పునఃపంపిణీ చేయాలి అంటే ఆ రకరకాల పన్నుల ద్వారా కార్పొరేట్ ట్యాక్స్ వేయవచ్చు, సంపద పన్ను వేయచ్చు, వారసత్వ పన్ను వేయచ్చు. ఇట్లా రకరకాల పన్నుల ద్వారా దాన్ని సేకరించి పేద ప్రజలకి హక్కుగా విద్య, ఆరోగ్యము, అలాంటి వస్తువులు కల్పించడం, ఆహార భద్రత, కనీస ఆదాయం కల్పించే పథకం చేయాలని చెప్పాను నేను. మరి వారు దాని గురించి ఆలోచిస్తారని ఆశిస్తాను. మన ఏలూరు, మన చందన. డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు, 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు, 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 2,500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1,500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం. చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.